దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులకు ఆర్బీఐ శ్రీకారం చుడుతూనే ఉంది. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేసేందుకు పుష్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆర్బీఐ తాజాగా యూపీఐ రూల్స్ లో మార్పులు తీసుకొచ్చింది. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం సామాన్య ప్రజలు తమ యూపీఐ లైట్ లో బ్యాలెన్స్ ని ఆటోఫిల్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు ప్రజలు ప్రతిసారీ డబ్బును బదిలీ చేయాల్సి వచ్చేది. కానీ కొత్త మార్పు వల్ల యూపీఐ లైట్ లోని డబ్బు పరిమితి కంటే తగ్గిన ప్రతిసారీ బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ లైట్ కి ఆటోమేటిక్ గా బదిలీ చేయబడుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లైట్ ని ఈ మాండేట్ ఫ్రేమ్వర్క్ తో అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం అంటే జూన్ 7, 2024న వెల్లడించారు. ఇది డిజిటల్ చెల్లింపులు చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూపీఐ లైట్ సేవ ప్రస్తుతం వినియోగదారులు తమ వాలెట్లో ₹2,000 వరకు లోడ్ చేయడానికి, ₹500 వరకు చెల్లింపులు చేయడానికి సహాయపడుతుంది. కానీ ఇప్పుడు ఇది పూర్తిగా మారబోతోంది. ప్రతిపాదిత ఇంటిగ్రేషన్ ప్రకారం వినియోగదారులు ఇప్పుడు యూపీఐ లైట్ వాలెట్ కోసం ఆటో రిప్లెనిష్మెంట్ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందుతారు. అంటే వాలెట్ బ్యాలెన్స్ యూజర్ సెట్ పరిమితి కంటే తక్కువగా ఉన్నట్లయితే వారి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్ గా బదిలీ చేయబడుతుంది. ఇది అదనపు ధృవీకరణ లేదా ప్రీ డెబిట్ నోటిఫికేషన్ అవసరాన్ని తొలగిస్తుంది. ఆర్బీఐ తాజా చర్య వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ యూపీఐ లైట్ లావాదేవీలను మునుపటి కంటే మెరుగ్గా చేయాల్సిన అవసరంపై రిజర్వు బ్యాంక్ దృష్టి పెట్టింది. యూపీఐ లైట్ ని మాండేట్ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా కస్టమర్లకు అవాంతరాలు లేని డిజిటల్ చెల్లింపులతో పాటు చిన్న విలువ లావాదేవీల సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ యూపీఐ లైట్ చెల్లింపుల్లో కొత్త వెసులుబాటును చేర్చింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.